అండి ఈ రోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక 4 years ఓల్డ్ హౌస్ అన్నమాట. మనకి ల్యాండ్ ప్రైస్ కి అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ల్యాండ్ ప్రైస్ వచ్చేసరికి మనకి 42, 45, 50 నడుస్తుందండి. ఇది మనకి మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది కాబట్టి మీకు 52 అలా చెప్పడం జరుగుతుంది. 4 years ఓల్డ్ హౌస్, ఖాళీగా ఉన్నారు. ఓనర్స్ అయితే ఇక్కడ ఉండట్లేదు, ఆల్రెడీ ఖాళీగా ఉన్న హౌస్ రెడీ టు ఆక్యుపై చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్ వచ్చేసరికి మనకి రాంపల్లి అనే ఏరియాలో ఉందండి. రాంపల్లి శివసాయి హౌసింగ్ సొసైటీ అనే ఏరియాలో ఉంది. క్లియర్ కట్ గా నేను బోర్డు కూడా చూపిస్తున్నాను చూడండి. రోడ్ నెంబర్ 1 లో ఉందన్నమాట. వెస్ట్ ఫేజ్ హౌస్. ఫేజింగ్ వచ్చేసరికి మనకి 30 feet రోడ్ అయితే ఉంది. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్న హౌస్ ఇది. మంచి లొకేషన్ లో అయితే ఉంది. ఇది 130 గజాల హౌస్ అండి. సైజ్ వచ్చేసరికి మనకి 24/50 ఉంటుంది. 24 అనేది వెస్ట్ సైడ్ వస్తుంది మనకి. క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్న హౌస్ అండి ఇది. ల్యాండ్ ప్రైస్ కి అయితే సేల్ చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అన్ని నేను క్లియర్ కట్ గా వీడియోలో అయితే ఇస్తాను. అలాగే ఎవరిని కాంటాక్ట్ చేయాలో కూడా చెప్తాను అనమాట. ఇక మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ చూసుకోవచ్చు, చాలా నీట్ గా అయితే ఉంది. అలాగే మనకి బయట కూడా మనకి గార్డెనింగ్ కోసం స్పేస్ కూడా వదిలిపెట్టడం జరిగింది అనమాట. ఈ స్పేస్ చూసుకోవచ్చు మీరు. ఇక మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంటుంది. ఈజీగా వన్ కారు అలాగే మనకి సమ్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. ఇది మనకి మెయిన్ గేట్ యొక్క ఎలివేషన్ అన్నమాట. మెయిన్ గేట్ ఎలివేషన్ చూసుకోండి. ఇది వచ్చేసరికి మనకి రైట్ సైడ్ వచ్చేసరికి టెరెస్ కి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఇచ్చారు. స్టెప్స్ కి వచ్చేసరికి మనకి సిమెట్రిక్ స్టెప్స్ అయితే ఇచ్చారు. వాటికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. స్టెప్స్ పక్కన వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు. అలాగే కింద వచ్చేసరికి మనకి గెస్ట్ వాష్ ఏరియా బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. గెస్ట్ బాత్రూమ్ ఇది క్రియేట్ చేసుకోవాలి. మనకి 100% వాస్తు ప్రకారం అయితే హౌస్ ఉందండి. ఇది వీళ్ళకి జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఈ హౌస్ అయితే మనకి సేల్ చేయడం జరుగుతుంది. 4 years అయిందండి. 4 years హౌస్ అనమాట. 4 years ఓల్డ్ హౌస్. ఈ హౌస్ వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉంది. మీరు క్లియర్ కట్ గా చూసుకోవచ్చు. మనకి ఇటు సైడ్ కూడా మనకి స్పేస్ అయితే వదిలిపెట్టడం జరిగింది. 100% మనకి 1.2 feet గల్లీ అయితే ఈజీగా మనకి ఉంటుందన్నమాట. ఇది 100% వాస్తు ప్రకారం అయితే ఇది వదిలిపెట్టేశారనమాట. ఇక మనం మెయిన్ గేట్ నుంచి లోపలికి వెళ్దాం. అది కూడా మనం క్లియర్ కట్ గా నేను ప్రతిదీ చూపిస్తాను. 2 BHK హౌస్ ఫ్రెండ్స్. ఇది 2 bedrooms, హాల్, కిచెన్ తో పాటు మనకి పూజా రూమ్ కూడా ఉంటుంది అనమాట. మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మీరు చూడండి ఇలా ఉంటుంది హౌస్. ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేశారు. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి విండో ఇచ్చారు, గ్లాస్ విండోస్ అండి. వాటికి మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇక మనం స్ట్రైట్ గా చూసుకుంటే టీవీ లాంజ్ అనమాట. ఈ టీవీ లాంజ్ కూడా చూసుకోవచ్చు మీరు. రైట్ సైడ్ మూవ్ అయితే మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. డైనింగ్ ఏరియా దగ్గర మనకి హ్యాండ్ వాష్ సింక్ అయితే ఇచ్చారు. అలాగే ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. ఇలా రైట్ సైడ్ మూవ్ అయితే మనకి ఇది ఒక బెడ్రూమ్ అండి. అలాగే ఇటు సైడ్ మీరు క్లియర్ కట్ గా మనం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం. ఇది ఒక బెడ్రూమ్ అనమాట. ఇది ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసరికి కిచెన్ రూమ్ ఉంటుంది. క్లియర్ కట్ గా 1 by 1 నేను మీకు క్లియర్ కట్ గా చూపిస్తాను. ఈ బెడ్రూమ్ చూద్దాం మనం ఫస్ట్. టోటల్ మనకి బిల్టప్ ఏరియా వచ్చేసరికి 1100 SFT ఉంటుందండి. ఇది అప్రాక్స్ గా చెప్పడం జరుగుతుంది. ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు కోట్ చేయడం ప్రైస్ వచ్చేసరికి మనకి ల్యాండ్ ఇక్కడ ఉన్న ల్యాండ్ ప్రైస్ అయితే 50 చెప్పడం జరుగుతుంది. 50,000 per square yard గా చెప్పడం జరుగుతుంది. అంటే మనకి 60 lakhs ప్రైస్ అనేది చెప్పడం జరుగుతుంది. స్లైట్లీ నెగోషియబుల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. 4 years ఓల్డ్ హౌస్ ఫ్రెండ్స్, రెడీ టు మూవ్ హౌస్. మనకి పెయింటింగ్ వర్క్ వేసుకుంటే మనకి ఈజీగా అంత ధూమ్ధామ్ ఉంటుంది అనమాట ఈ హౌస్ అనేది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇది వచ్చేసరికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది అటాచ్డ్ వాష్రూమ్స్ వచ్చేసరికి మనకి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. మనకి అక్కడ షవర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి గీజర్ పాయింట్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్ గా అయితే ఇవ్వడం జరిగింది. చూస్తారు కదా. ఇక మనం నెక్స్ట్ బెడ్రూమ్ కి వెళ్దాం. నెక్స్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాం మీకు క్లియర్ కట్ గా చూడండి. ఇది మనకి నెక్స్ట్ బెడ్రూమ్ అనమాట. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మనకి చాలా స్పేసియస్ గా అయితే ఉంది. అలాగే కబోర్డ్స్ కోసం చిన్న ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ కోసం విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వలేదు. అది ఓల్డ్ కాబట్టి మీకు ఫాల్ సీలింగ్ అయితే లేదు. ఇదే ప్రైస్ అనేది మీకు ల్యాండ్ ప్రైస్ లో అయితే సేల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ మూవ్ అయితే కిచెన్ ఏరియా ఉంటుందండి. కిచెన్ ఏరియా చూసుకోవచ్చు. కిచెన్ కి వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. ర్యాక్స్ అయితే ఇచ్చేసారు. ఇదనమాట మన కిచెన్ ఏరియా. కిచెన్ ఏరియా బ్యాక్ సైడ్ ఒక డోర్ ఉంది. వాష్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా అనేది వెనకాల ఉంది. ఈ లోపల మనం కామన్ వాష్రూమ్ కూడా చూపిస్తాను మీకు. కామన్ వాష్రూమ్ చూడండి. ఇది కామన్ వాష్రూమ్ ఫ్రెండ్స్. ఇది
కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. పైన మనకి షవర్ పాయింట్, గీజర్ పాయింట్ అన్ని క్లియర్ కట్ అయితే ఉన్నాయన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూపిస్తానండి. ఈ బ్యాక్ సైడ్ మనకి వాష్ ఏరియా చూపించేసి బోర్వెల్ అనేది కూడా చూపిస్తాను. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 300 ఫీట్ డెప్త్ అయితే వాటర్ పడడం జరిగింది. కానీ ఇల్లు వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 600 ఫీట్ అయితే బోర్ తవ్వడం జరిగింది అనమాట. ఇది చూసుకోవచ్చు. మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉంది. దీనికి చాలా మంచి లొకేషన్లో ఉంది. రెడీ టు మూవ్ హౌస్. మనకి మున్సిపల్ ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది. 4 years మున్సిపల్ ట్యాక్స్ అయితే ఉండడం జరిగింది. రాంపల్లి మెయిన్ రోడ్ కి ఏదైతే మనకి 100 ఫీట్ మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందన్నమాట ఈ హౌస్ అనేది. చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. ఇలా ఫేజింగ్ వస్తుంది. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి వీడియో అయితే క్లోజ్ చేస్తాను. ఈ హౌస్ కి సంబంధించిన ఇమేజెస్ కావాలంటే మన వెబ్సైట్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుందండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ హౌస్ మీకు నచ్చితే మీరు లైవ్ విజిట్కి వెళ్ళాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఆ నెంబర్ కాల్ చేస్తే వాళ్ళే మీకు లైవ్ విజిట్ చేపించి మీ డీల్ అయితే క్లోజ్ చేస్తారనమాట. చూసారుగా ఫ్రెండ్స్, టోటల్ గా మనకి మంచి ఏరియాలో ఉంది. లొకేషన్ పరంగా చాలా సూపర్ లొకేషన్. హౌసెస్ ఉన్నాయి చుట్టూ మనకి. అలాగే మెయిన్ రోడ్ కి కూడా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది హౌస్ అనేది. ల్యాండ్ ప్రైస్ కి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో మంచి ప్రాపర్టీతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బై బై.